హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు కోనిరెడ్డి. ప్రవస్తి కొద్ది రోజులుగా ఈ పేరు బాగా వినబడుతుంది. అయితే తను కొన్ని కామెంట్స్ చేసింది సోషల్ మీడియా వేదికగా. పాడుతా తీగ ఎస్పీ బాలు గారు ఉన్నప్పుడు చాలా విలువలతో కూడుకొని ఉండేది, కానీ ఇప్పుడు అవి ఏవీ లేవు అని. అలానే తన మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి. తనని బాడీ షేమింగ్ చేశారని, తనని కావాలనే ఎలిమినేట్ చేశారు, సునీత గారు కీరవాణి గారు నా మీద కక్ష కట్టారు అంటూ కూడా ఆ అమ్మాయి కొన్ని కామెంట్స్ చేసింది. అసలు ఇంత మంచి సింగర్, తను చిన్నప్పటి నుండి పాటలు పాడుతుంది, తను సోషల్ మీడియా వేదికగా చిన్నప్పటి నుండి అందరికీ తెలిసిన వ్యక్తి. మరి ఇలాంటి ప్రవస్తి ఎందుకు కామెంట్స్ చేసింది? అసలు పాడుతా తీయగా ఇలాంటి షోస్ లో ఏం జరుగుతుంది? జడ్జెస్ ఎందుకు ఈ విధంగా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు? ఇది వాస్తవమేనా? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ప్రవస్తి చేసిన కామెంట్స్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలా చూడాలి అంటారు? అంటే అసలు జడ్జెస్ని ఎప్పుడు కూడా మనం కించపరచకూడదు. అది ఏ జడ్జి అయినా కానీ గౌరవించాలి. చట్టపరంగా కూడా మన కోర్టుల్లో తీర్పు ఇచ్చినప్పుడు కామెంట్ చేయకూడదు. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది, అక్కడ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే వాళ్ళు తప్పు చేసినా ఒప్పు చేసినా మనం వాళ్ళ పదవిని గౌరవించాలి. కనీసం బయటకు వచ్చి కామెంట్ చేయకూడదు. ఇవాళ ఎలిమినేట్ అయిపోయాం కదా అని చెప్పేసి అక్కస్తో బయటకు వచ్చి రచ్చరచ్చ చేసుకుంటే నీ కెరీర్కి ఇబ్బంది. అది ఇక్కడ అమ్మాయి కొద్దిగా నాకు చిన్నపిల్లల మనస్తత్వం అక్కడ కనిపించింది. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేక బరస్ట్ అయిపోయినట్టుగా నాకు అనిపిస్తుంది. అది ప్రధానంగా. అంటే సునీత గారు ప్రవస్తి మీద లేనిపోయినవి కీరవాణి గారికి చెప్పారు. అలా చెప్పడం వల్ల కీరవాణి గారు తనని అసహ్యించుకొని ఈ అమ్మాయి ఇక్కడ ఉండకూడదు అన్న డెసిషన్కి వచ్చారు అని అమ్మాయి చెప్తుంది. ఎందుకు ఒక జడ్జ్ కి అక్కడ పాడడానికి వచ్చిన వ్యక్తి మీద ఇలాంటి కక్ష ఉంటుంది? అంటే ఇక్కడ జడ్జిలుగా ఉన్న వాళ్ళు కూడా మామూలు వ్యక్తులు కాదు. అవును. ఎవరో ఆషామాషిగా రోడ్డు మీద తిరిగిన వాళ్ళు తీసుకుని కూర్చోబెట్టలా. అవును. అందరికీ ఎంతో కొంత ఇది ఉంది. ముఖ్యంగా ఏంటంటే కీరవాణి గారు చాలా ఉన్నతమైన వ్యక్తి ఆయన. మరి అలాంటి వ్యక్తిని ఆ జడ్జి హోదాలో అక్కడ కూర్చోబెట్టారు. ఆస్కార్ విన్నర్ కూడా. చంద్రబోస్ కూడా మామూలు వ్యక్తి కాదు, ఆయన కూడా ఆస్కార్ గెలుచుకున్న వ్యక్తే. వాళ్ళకి ఆ గుర్తింపులు ఉన్నాయి. అలాగే సునీత కూడా మామూలు వ్యక్తి కాదు. ఎందుకంటే ఆ ముగ్గురు కూడా చిన్న చిన్న వాళ్ళు అయితే కాదు. కనీసం వాళ్ళ వయసునైనా గౌరవించాలి కదా మనం. ఎందుకంటే అది చేయలే అమ్మాయి. చేయకుండా వచ్చి బరస్ట్ అయిపోయి ఎలిమినేట్ అవ్వడం సహజం. మనం బిగ్ బాస్ హౌస్ నుంచి కూడా ఎలిమినేట్ అవుతూ ఉంటారు, బయటకు వచ్చి రచ్చరచ్చ చేస్తూ ఉంటారు. ఇలా చాలా జరుగుతూ ఉంటాయి. ఇలాంటి షోల్లో ముఖ్యంగా జరుగుతూ ఉంటాయి. అంటే మనం వెంటనే బయటకు వచ్చేసేవాడు మనం గెలవాలి అనుకుంటాం. ఎట్లా మరి మిగతా వాళ్ళు కూడా గెలవాలని వాళ్ళకే ఉంటుందిగా. ఇప్పుడు ఇన్ని కాకుండా వేరే అమ్మాయిని పంపించారు బయటికి. ఆ అమ్మాయి ఈ పరిస్థితి చేయదు కదా. అందరూ చేయరు, కొంతమంది మాత్రం చేస్తారు. మరి ఈ అమ్మాయి ఎందుకు అలా చేసింది అనేది నాకు కూడా అర్థం కావట్లేదు. అసలు నిజంగా ఇలా జరుగుతుందా? ఎందుకంటే రాజకీయాలు ఉంటాయి అనుకున్నప్పుడు ఖచ్చితంగా రాజకీయాలు ఉంటాయి. ఇలాంటి షోల్లో కూడా తనకి ఇష్టమైన వాళ్ళని ఎంకరేజ్ చేస్తే కొంతవరకు జరుగుతుంది, కానీ అంతా అలా చేయరు. జడ్జిలు చేయరు. ముందు ప్రధానంగా ఏంటంటే జడ్జిలకి కొంతవరకు చేస్తారు, కానీ ఫేవర్గా పూర్తిగా వాళ్ళు ఏకపక్షంగా మాత్రం వ్యవహరించరు ఎప్పుడు కూడా. పైగా ఇలాంటి వ్యక్తులు అయితే అసలు చేయరు. అదే అంటే సార్, తను మరొక మాట అంది, ఈ పాడుతా తీగ షో కానీ ఇతర షోస్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీ మనకి పలుకుబడి ఉండాలి, లేదంటే గనక రికమెండేషన్ ఉండాలి. ఇవేవి లేకపోతే మనం ఎంటర్ అవ్వడం కష్టం, వెళ్ళినా గానీ మనం గెలవడం కష్టం, టాలెంట్ ని తొక్కేస్తారంటూ అంటుంది. మీరు సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి నిజంగానే ఇలాంటి షోస్ లో పలుకుబడి అలానే ఎవరైనా చెప్తేనే పనులు జరిగే ప్రసక్తి ఉందా? అది 100% మనం చెప్పలేము. ఎందుకంటే కొంత పర్సెంట్ అయితే ఉంటుంది. ఓ 10%, 20% ఆ షోస్ని బట్టి, ఆ నిర్వాహకులను బట్టి ఉంటుంది. అది కొంతవరకు అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మీరు అవార్డుల విషయంలో చూసుకున్నా కానీ బయట నుంచి పైరవీకారులు చాలా మంది ఉంటారు. నేను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలని తాపత్రయపడుతూ పైరవీలు చేసుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే షోలకి వెళ్ళడానికి ఎవరి టాలెంట్ దేంటో, కానీ డాన్సర్లు అనుకోండి, ఆ డాన్స్ షోలకి వీళ్ళు వెళ్ళడానికి చాలా ట్రై చేస్తారు పట్టుకుని. కొంతవరకు ఎంకరేజ్ చేస్తారు. టాలెంట్ ఉంటే ఎవరైనా ఎంకరేజ్ చేస్తారు. టాలెంట్ లేని వాళ్ళు తీసుకుని కూర్చోబెడితే వీళ్ళకి పరుగు పోతుంది. అందువల్ల మనం 10%, 20% అనేది తప్పితే అందరూ కూడా అలాంటి వాళ్ళు వస్తారని నేనైతే అనుకోవట్లా. ఓకే, అంటే ఎంత రికమెండేషన్ చేసినా, ఎంత పలుకుబడి ఉన్నా టాలెంట్ ఇంపార్టెంట్. ఓకే, అంటే తిన మాట్లాడిన మాటల్లో మరొకటి ఏంటి అంటే, నన్ను బాడీ షేమింగ్ చేశారు అని చెప్పేసి అమ్మాయి మాట్లాడుతుంది. బాడీ షేమింగ్ నిజంగానే ఆ రోజు ఆ షోలో జరిగింది అంటారా? బాడీ షేమింగ్ అనేది ఏంటంటే, ఇక్కడ అసలు అక్కడ డైరెక్టర్ ఉంటాడు. ఆ డైరెక్టర్ చెప్పినట్టుగానే వీళ్ళు మాట్లాడాల్సి వస్తుంది. నవ్వమంటే నవ్వాలి, ఏడవమంటే ఏడవాలి. కొంత డైరెక్షన్ కూడా జరుగుతూ ఉంటుంది. తెర వెనుక ఎవరైనా అట్లాంటి బాడీ షేమింగ్ అసలు ఎవరు చేస్తారు? చేసే అవకాశం ఉండదు. కాకపోతే ఆ డ్రెస్, ఎలాంటి డ్రెస్ మెయింటైన్ చేస్తున్నారు, ఆ అమ్మాయికి అది నప్పుతుందా లేదా, ఇలాంటి విషయాలు చేస్తూ ఉంటారు. కానీ బాడీ షేమింగ్ బహిరంగంగా అలాంటి వేదికలు చేస్తే వాళ్ళు అసలు పాడలేరు కూడా.
ఆ వేదిక మీదకి వచ్చి పాట పాడాలన్నా కానీ నన్ను చూసి అందరూ ఇలా అనుకుంటున్నారేమో, ఇలా ఫీల్ అయితే మాత్రం మనం ఏం చేయలేము, ముందుకు వెళ్ళలేం కూడా. మన పర్సనాలిటీ కానీ మన గురించి ఎవరో ఏమో అనుకుంటున్నారు అనేది మనం ఆలోచించకూడదు. ఫస్ట్ ఏంటంటే మన టాలెంట్ అక్కడ ప్రూవ్ చేసుకుంటున్నాం లేదా, మన ఫోకస్ అంతా దాని మీద ఉండాలి తప్పితే నా గురించి వీళ్ళు వెనకాల ఎలా మాట్లాడుకుంటున్నారు, వీళ్ళు పక్కన ఎలా మాట్లాడుకుంటున్నారు, వీళ్ళు నా గురించే మాట్లాడుకుంటున్నారేమో అనేది ఏంటంటే అది ఒక విధమైన మానసికమైన రుగ్మతగా మనం చెప్తూ ఉంటాం సాధారణంగా. కొంతమంది అలా ఫీల్ అవుతుంటారు, నా గురించి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు వేరే విషయం మాట్లాడుకున్నా కానీ వీళ్ళు నా గురించి మాట్లాడుకున్నారు అనుకుంటారు. ఈ బాడీ షేమింగ్ అనే మాట కూడా బహుశా అలా భావించి ఉండొచ్చేమో ఈ అమ్మాయి. కానీ అలా నేనైతే అలా జరిగింది అనుకోవట్లేదు. నేనైతే ఆ పెద్ద మనుషులుగా ఉన్న వాళ్ళైతే షేపింగ్ చేశారని నేను అనుకోవట్లా. అక్కడ కూర్చున్న ఎవరైతే జడ్జిలు ఉన్నారో వాళ్ళ పరంగా అయితే బాడీ షేపింగ్ జరిగిందని నేను అనుకోవట్లా. సార్ అంటే కిరవాణి గారు ఒక మాట అన్నారంట, పెళ్లిళ్ళలోని ఫంక్షన్లోని పాటలు పాడేటోళ్ళని నేను సింగర్స్ గా పరిగణించను, వాళ్ళంటేనే నాకు నచ్చదు గిట్టదు అని చెప్పేసి అన్నారు. అంటే ఈ అమ్మాయి పెళ్లిళ్ళలోని వాటిల్లోని ఆర్థిక పరిస్థితి బాగోక పాడుతూ ఉంటుంది. అంటే నిజంగానే సింగర్స్ కాదా వాళ్ళు పెళ్లిళ్ళలోని వాటిల్లోని పాడితే? చాలా మంది పాడుతూ ఉంటారు. ఇక్కడ వివరణ కూడా సునీత గారు వివరణ ఇచ్చారు. నేను కూడా పాటలు పాడాను, అనిరుద్ధ రవిచంద్ర లాంటి వాళ్ళు కూడా పెళ్లిళ్ళ ఫంక్షన్లో పాడారు. నాకు తెలిసిన చాలా మంది ఎందుకు జాతరలో కూడా పాటలు పాడతారు. మంగ్లీ మరి సింగర్ కదా, ఆవిడ జాతరలో పాడతారులా, అద్భుతమైన వాయిస్. అయినా సరే ఎక్కడికైనా పిలిస్తే వెళ్తారు. ఎందుకంటే ఈవెంట్లు వాళ్ళు పిలుస్తూ ఉంటారు. ఒక మ్యారేజ్ ఫంక్షన్ ఉంది రావాలండి, ఎందుకు మన అంబానీ గారి పెళ్లికి ఎంతమంది వచ్చి సినిమా వాళ్ళు డాన్స్ చేశారు, దాన్ని ఏమనాలి అంటే అది పెళ్లిగా చూడలేమా? ఇప్పుడు ముఖేష్ అంబానీకి పెళ్లికి ఎంతో మంది వెళ్ళి వాళ్ళు చేశారు. అంటే ధనవంతులు చేస్తే అది పెళ్లిలాగా చూడమా? పేదవాళ్ళ ఇంటికి వెళ్ళి పాట పాడితేనే మనం దీన్ని పరిగణలో తీసుకోవాలా? ఇలాంటివన్నీ వస్తాయి, ఈ కోవలోకి వస్తాయి. అది సో అంటే పెళ్లిళ్ళలో పాడినా ఎక్కడ పాడినా సింగరే. కాకపోతే చిన్న వయసులో అమ్మాయి ఇలా రచ్చ చేసుకోవడం వల్ల అమ్మాయి కెరీర్ మంచిది కాదు. ఎందుకంటే మీడియాకి వాళ్ళ సోషల్ మీడియా చాలా ఇంత వైరల్ అవుతుంది ఈ విషయం అంటే మరి సోషల్ మీడియా ఎంతో బలంగా ఉంది. అది చేసి వాళ్ళకి డ్యామేజ్ అయినట్టుగా జడ్జిలని డ్యామేజ్ చేసినట్టే కదా. అలాగే ఎస్పీ చరణ్ మరి వాళ్ళ నాన్నగారి తర్వాత పాడుతా తీయగా అనే ప్రోగ్రామ్కి ఈయన హోస్ట్గా రావడం, ఇప్పుడు పాడుతా తీయగా వల్ల పాడుతా చేదుగా అయిపోయింది. అది ఇలాంటి మాటలు రావడం వల్ల ఈ ప్రోగ్రామ్ కొన్ని వాల్యూ పోయింది. చెప్పాలంటే పాడుతా తీయగా బాలు గారి హోస్ట్గా జరుగుతుందంటేనే చాలా గౌరవంగా అందరూ ఈటీవీకి వెళ్ళి చూసేవాళ్ళు. అలాంటిది ఆ ప్రోగ్రామ్ కూడా డ్యామేజ్ అయింది. అది ఈ అమ్మాయి ఇలా చెప్పడం వల్ల, పైగా ఈటీవీలో వచ్చే ప్రోగ్రామ్ గురించి ఇలా చెప్పడం వల్ల ఒక నిర్వాహకులు జ్ఞాపిక వాళ్ళు ఒక ఈవెంట్స్ చేసేది వాళ్ళకి కూడా ఇది ఇట్లా బ్యాడే. చాలా వరకు అంటే ఈటీవీలో వచ్చే ప్రోగ్రామ్స్ పరంగా చూసుకుని జబర్దస్త్ మీద అప్పట్లో దీంట్లో బూత్ ఉందంటూ ఒక రకంగా అప్పుడు కామెంట్ చేశారు. ఆ తర్వాత అది సద్దుమణిగిపోయింది. ఇవాళ చాలా డిగ్నిఫైడ్ ప్రోగ్రామ్, అది పాడుతూ తీయగానే ప్రోగ్రామ్, డిగ్నిఫైడ్ ప్రోగ్రామ్. బాలు గారు హోస్ట్గా చేయడం గొప్ప విషయం, అసలు ఆయన హోస్ట్గా చేయడం కూడా గొప్ప విషయం. అలాంటిది ఆయన వారసత్వంతో మళ్ళీ చరణ్ వచ్చి దీన్ని నిర్వహించడం కానీ ఇలా ఎంత హుందాగా జరుగుతున్న కార్యక్రమాన్ని వాళ్ళ రచ్చ చేయడం వల్ల ఎవరు లాభపడ్డారు? ఈ అమ్మాయి ఒక్కదాని వల్ల అందరికి చెడపేరు రాలా? మన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోతే మన ఫీల్ రాకూడదు. అది సార్ అంటే మీరు సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి చాలా మందితో పరిచయాలు ఉంటే చాలా షోస్ అండ్ ఈవెంట్స్ చూసుంటారు కాబట్టి తను ఒక మాట ఉంది, జడ్జిమెంట్ ఇవ్వడానికి ముందే చంద్రబోస్ గారు కీరవాణి గారు వెళ్ళిపోయారు, సునీత గారు ఒక్కరే ఉన్నారు, వాళ్ళు జడ్జిమెంట్ చెప్పేసి సునీత గారికి అప్పచెప్పేసి వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోయారు, చరణ్ గారు అనౌన్స్ చేయబోయారు, అంటే నేను ఎలిమినేట్ అవుతున్నాను కాబట్టి నా పేరు కూడా చెప్పడానికి ఇష్టం లేదు అన్నట్టు వాళ్ళు వెళ్ళిపోయారు అన్నట్టు ఆ అమ్మాయి మాట్లాడుతుంది. అంటే అసలు ఈవెంట్స్ లో ఎలా ఉంటది ఈ రికార్డింగ్ సెక్షన్ అంతా? ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎలిమినేట్ అయిపోయినప్పుడు వాళ్ళ ఫేస్ లో ఫీలింగ్స్ మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు మన బిగ్ బాస్ లో కూడా చూస్తూ ఉంటాం, ఎవరు ఎలిమినేట్ అవుతారని ఇంట్రెస్ట్ గా చూస్తూ ఉంటాం. ఇప్పుడు 12 మందిలోంచి ఒకరు బయటకు వెళ్ళిపోవడం కన్నా 3-4 ఉన్నప్పుడు కూడా చాలా బాధపడతారు వాళ్ళు. ఏడ్చిన సందర్భాలు కూడా చూస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి వీళ్ళ ఫీలింగ్స్ చూడలేక కూడా వెళ్ళిపోవచ్చు. వీళ్ళు అక్కడ బాధపడిపోయి పరిస్థితి సన్నివేశం చూడలేక కూడా వెళ్ళిపోతూ ఉండొచ్చు. దాన్ని ఇంకొక రకంగా మనం ముడిపెట్టి మనం మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. ఇక్కడ మనం ఎవరిని వెనకేసి రావట్లేదు, అటు జడ్జిల్ని వెనకేసి రావట్లేదు, ఎంఐని వెనకేసి రావట్లేదు. పైగా జడ్జిలుగా మనం కొంతమంది పెట్టుకున్నామంటే వాళ్ళని గౌరవించి తీరాలి. అది వాళ్ళు తప్పు చేసినా ఒప్పు చేసినా ఆ హోదానికి మాత్రం మనం గౌరవించాలి. ఎందుకంటే వాళ్ళ మీద నమ్మకంతో మనం ఆ పోస్టులో కూర్చోబెట్టాం. ఇప్పుడు ముందే ఎలా తెలిసిపోతుంది అసలు? ఇప్పుడు వాళ్ళ జడ్జిలు చెప్పే నిర్ణయానికి ముందే బయటపడటం అనేది ప్రాణి పలికారంటే చెప్పేసి నేనే నా గురించే అనుకుంటూ ఎలా ఇది నాకు అర్థం కాలేదు. ఇది నేనైతే ఈ ప్రోగ్రామ్ చూడలేదు కూడా, జనరల్గా నేను బయట అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను, చెప్తున్నాను కూడా. సో మొత్తం మీద ఏం చేసినా రెండు వైపులా తెలుసుకొని మాట్లాడడం అనేది బెస్ట్ అంటారు. అవును, పూర్తిగా క్షుణ్ణంగా. ఎందుకంటే అమ్మాయి చిన్న వయసు. ఇప్పుడు సునీత వచ్చి వివరణ ఇవ్వడంతోనే మనకు అర్థమవుతుంది. తను వచ్చి తను చెప్పిన ఆరోపణలన్నిటికీ వివరణలాగా సునీత గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. రేపు పొద్దున కిరణ్ గారు రేపు మాట్లాడచ్చు, చంద్రబోస్ గారు కూడా మాట్లాడచ్చు. ఎందుకంటే ఒక అమ్మాయి వచ్చి వ్యవస్థనే కదిలించినట్టుగా అయింది. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కి అన్నిటికీ మచ్చ వస్తుంది. ఇలాంటి ఆరోపణలు చేసినప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా సరే మనం ఓడిపోయిన వాళ్ళం ఓడిపోయినట్టుగానే ఉండాలి, కానీ అది మీడియాకి ఎక్కి రచ్చ చేయడం వల్ల ఎవరికి లాభం? ఎవరికి లాభం ఉండదు. ఆ అమ్మాయి కెరీర్ కూడా ఆ అమ్మాయికి నష్టం. అది చెప్పాలంటే ప్రతి ఛానల్కి వెళ్ళిపోయి పిలుస్తారు, మనం పిలిచి కూర్చోబెట్టి మనం మాట్లాడతాం.
ఎవరైనా సరే వాళ్ళు వచ్చి చెప్తూ ఉంటారు. అలా చేయటం వల్ల ఇలాంటి ఇష్యూస్లో మాత్రం రచ్చ చేసుకోకూడదు. ఇట్లాగే ఈ మధ్య కాలంలో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా ఒక డైరెక్టర్ మౌనంగానే ఉన్నట్టు తప్ప మాట్లాడలేదండి. ఏమైనా బాధ కలిగినప్పుడు మౌనంగా ఉండటం మంచిది ఎప్పుడైనా సరే, అంతేగాని మీడియాకి ఎక్కి రచ్చ చేసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదనేది నా ఒపీనియన్. ఓకే, అంటే తొందరపాటు చర్యల్లో అమ్మాయి కెరీర్ ఉంది కదా, చాలా ఫ్యూచర్ ఉంది, చిన్న వయసు, చాలా ఫ్యూచర్ ఉంది. మరి ఒకప్పుడు అవమానాలు పడ్డవాళ్లే, బాలు గారు అవమానం పడ్డారు, ఎవరు పడిన వాళ్ళు ఎవరో లేరు. నువ్వు పనికిరావన్న అమితాబ్ బచ్చన్ హీరో అయిపోయాడు, సూపర్ స్టార్ అయిపోయాడు. మరి హేమమాలిని నువ్వు అసలు నువ్వు పనికొస్తావా అన్నారు మనం వింటా ఉంటాం ఇవన్నీ చాలా కథలు. జేసుదాస్ గారు కూడా అలా ఇబ్బంది పడ్డవాళ్లే. మరి వాళ్ళు లెజెండ్స్ గా మిగిలిపోయారు. మనం లెజెండ్ గా ఎదగాలంటే అన్ని దిగమింగుకుని మన మనసులోనే ఉంచుకుని మళ్ళీ బయట మామూలుగా సమాజంలో మామూలుగా మసులుకోవాలి, నీలో కసి పెరగాలి, ముందుకెళ్ళాలి. అప్పుడే మనం సక్సెస్ అవుతాం. తప్పితే ఎమోషన్స్ ని మనం దాచుకోలేకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది, మనకే నష్టం జరుగుతుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.